ప్రేమల తండ్రి, నీ స్వరక్తమిచ్చి నీవు సంపాదించిన సంఘముగా ఈ జోనల్ మీటింగ్లో నువ్వు ఎంతైనా నీతిగల న్యాయాధిపతి అయి ఉండి నేను దేవుని యొక్క నీతి అగునట్లు నీ యొక్క కుమారుని నా కొరకు పాపముగా చేసినందుకు నీవు నీతిమంతుడవు అని నిన్ను ఆరాధిస్తుంటున్నాను. నేనైతే పాపిని, పాపము చేయలేదన్నట్టుగా మీరు నీతిమంతునిగా ప్రకటించినందుకు నీకు స్తోత్రములు. అనేక సార్లు తొట్టుపడ్డాను, అయితే మరలా మీరు నన్ను తొట్టిల్లుటలో కొనసాగకుండా నీవు శక్తిమంతుడమైనటువంటి న్యాయాధిపతి అయి ఉండి నన్ను తిరిగి లేపుచూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థనకు ముందు మమ్మల్ని మేము పరీక్షించుకోవటంలో నీ వాక్కు మాకు అనుగ్రహించు. యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక కొంచెం పెట్టు, నెమ్మదిగా మాట్లాడతా, కొంచెం పెట్టు, పైకి పెట్టు. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం నాతో పలకండి దయచేసి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. చిన్న మాట గమనించండి, ఒకరికొకరము. ఒకరికొకరం. ఇంగ్లీష్లో వన్ ఆఫ్ అనదర్. ఒకరికొకరం. మనము నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయములో ఈ మాట చదువుకుంటాం. 19-20 వచనముల ప్రకారము మనము ఒకరికొకరము అనే మాట చదువుకుంటాం. మనకు కంఠపాఠం వచ్చు. రండి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము మనము అందరము కలిసి చదువుకుందాం. నెహెమ్యా 4:19 వచనం. 1, 2, 3. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటివి, పని మిక్కిలి గొప్పది,
మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము. చాలు. చూసారా? అదేం మాట రాయండి, ఒకరికొకరము, వన్ అనదర్, ఒకరికి ఒకరము. ఒకరికి ఒకరము. ఏ సందర్భములో నెహెమ్యా ఈ మాట చెప్పాడు అంటే, ఇశ్రాయేలీయులు కొంచెం తగ్గించు, ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారిగా ఉన్నారు. గోత్రముల వారు కూడా వారి వారి గోత్ర స్థానాల్లో ఉండి వారి గోత్రం యొక్క స్వాస్థ్యము, వారికి ఎంత ఆస్తిపాస్తులు లేకపోతే ప్రాంతము ఎంతగా వాళ్ళకి ఉన్నదో, ఎంత ప్రాంతము ఎంత ఏరియా ఉన్నదో. ఇప్పుడు నూతన యెరూషలేము యొక్క ఏరియా ప్రాంతం అంతా చుట్టూ కాంపౌండ్ గోడ ఉంది. ఇదంతా యెరూషలేము మందిరానికి సంబంధించిందన్నమాట. అట్లనే ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారిగా ఒక్కొక్క గోత్రం వారు వారి వెనకాల ఉన్నటువంటి పడిపోయినటువంటి గోడను వారు కట్టుకుంటూ వచ్చారు. అప్పుడు ఏమైంది? శత్రువులు వారి మీదకి రండి. అప్పుడు ఏమైంది చూడండి, కట్టుకుంటూ వచ్చేటప్పుడు మన తలంపు ఏంటంటే, మనము ఒకరికొకరము ఎలాగున్నామంట, ఎడముగా ఉంటే ఏ గోత్రం వారు ఆ గోత్రం యొక్క స్వాస్థ్యం వెనకల వారు గోడ కట్టుకుంటున్నారు. కాబట్టి నెహెమ్యా చెప్పిన మాటలు అవి. అట్లా ఏ గోత్రం వారు వారి స్వాస్థ్యమున ఆనుకొని ఉన్నటువంటి గోడ కట్టుచుండగా ఏం జరిగింది? ఏం జరిగింది అంటే 11వ వచనం, నాతో పలకండి, మా విరోధులను. వాళ్ళు ఏమనుకుంటున్నారట శత్రువులు? పలకండి ఇప్పుడు. వారు తెలిసి కొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి ఆటంకపరచుదము అనిరి. చూసారా? వారి యొక్క విరోధులు, శత్రువులు ఈ గోడగట్టే పనిని ఆటంకపరచాలని వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, ఎవరైతే వారి వారి గోత్రం వెనకాల వారి స్వాస్థ్యానికి స్థలానికి ఆనుకొని కట్టుకుంటున్నారో, ఏ గోత్రం అయితే తక్కువ సంఖ్యలో ఉన్నారో, తక్కువ సంఖ్య అంటే యూదా గోత్రము చాలామంది సంఖ్య ఉండవచ్చు, కొన్ని వేల మంది ఉండవచ్చు. అయితే బెన్యామీను గోత్రము కొద్దిగా ఉండవచ్చు, సంఖ్య కొద్దిగా ఉండవచ్చు, అంటే వారు కొన్ని వేలుగా ఉండవచ్చు. బెన్యామీను గోత్రము వారి యొక్క స్వాస్థ్యానికి ఆనుకొని వెనకాల ఉన్నటువంటి గోడ కడతా ఉంటే శత్రువులు ఏమని ప్లాన్ వేశారంటే, వారి మధ్యకు మనము చొరబడతాం,
దొమ్మిగా వెళ్ళిపోతాం వాళ్ళ మీదకి, వారిని చంపేస్తాం. చంపితే ఏమైంది? కట్టేవారు చచ్చిపోతే కట్టే పని ఏమవుతుందండి? ఆటంకపరుస్తామని శత్రువు ప్లాన్ వేసాడు. కనుక దేవుని పరిచర్య, సేవ, పని ఆటంకపరిచేటువంటి సందర్భములో, ఆటంకపరచబడే సందర్భములో నెహెమ్యా గుర్తించి, ఇట్లా ఏ గోత్రం వారు వారి స్వాస్థ్యం వెనకాల గోడ కట్టుకుంటే ఇట్లా కట్టుకోవడం సరైనది కాదు. 12 గోత్రముల వారు అందరూ కలిసి ఏ గోత్రం బలహీనమైనదిగా ఉందో, ఏ బలహీనమైన గోత్రం మీద వారు మరి దొమ్మిగా వారు చంపేసి దేవుని పనిని, గోడ కట్టే పనిని ఆటంకపరచాలని చెప్పుకుంటున్నారో, మీరు అక్కడ మీకేం చేస్తామంటే బాక అంటే బూర ఊతాం అని అందరికీ వినపడుతుంది కదా. అప్పుడు మీరేం చేస్తారంటే 12 గోత్రముల వారు ఎక్కడ మీకు బాకానాదం వినబడునో అక్కడికి ఏం చేయండి, మీరు కూడి రండి. ఎందుకు కూడి రావాలి? గోడ కట్టే మనము ఏ గోత్రం వారు మరి ఒక గోత్రం వారికి, వారి పక్కన గోత్రం వారికి, వారి పక్కన గోత్రం వారికి, అలాగూ చుట్టూ 12 గోత్రముల వారికి ఎడముగా ఉన్నారు. ఎడముగా ఉండి ఒక గోత్రం వారే కట్టుకుంటున్నారు. వారి పని బలహీనముగా సాగుతూ ఉంది. వారు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి శత్రువు యొక్క ప్లాన్ నెహెమ్యా గారు లేక ఈ లీడర్షిప్, నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అది గుర్తించి చెప్పాడు. ఎక్కడ పని బలహీనముగా జరుగుతుందో, ఎక్కడ కొద్దిమంది కట్టేటువంటి వారు ఉంటున్నారు, మేము బాగా బూర ఊతాము. ఆ శబ్దం విని మీరందరూ అక్కడికి మా దగ్గరికి రండి. ఎందుకంటే పలకండి దయచేసి, 19 పలకండి. పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరొకరికి ఎట్లా ఉన్నామండి? చాలా ఎడముగా ఉన్నాం. కనుక శత్రు పని ఏంటంటే సంఘాన్ని ఒకరికి ఒకరు పడకుండా, ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి, ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి, ఒక సంఘానికి మరొక సంఘానికి, ఒక సేవకునికి మరొక సేవకునికి, లేక సేవకులకు వారితో కలిసి పనిచేసి బతుకుల వారికి పడకుండా చేయడము, బలహీనపరచడము, కలిసి రాకుండా, కూడి రాకుండా చేయడము, కలిసి పని చేయకుండా అటాక్ చేయడం, ఎదిరించడము శత్రువు యొక్క ప్లాన్, స్ట్రాటజీ, పన్నాగము, కుతంత్రము లేక వ్యూహము, వాని యొక్క అటాక్, దాడి, ఎదిరించే దాడి అని నెహెమ్యా గమనించాడు. అందుకే ఆ మాట చెప్పాడు. ఆ శబ్దం విని మనము జోనలుగా, కొన్ని సంఘముల వారుగా దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ దినము చేరి వచ్చాం. అయితే చేరి వచ్చిన మనము నెహెమ్యా వలె ఏమని మనము అబ్జర్వ్ చేయాలి, ఏమని మనము చూడాలి, ఏమని ఎరగాలి, ఏమని గుర్తించాలి, ఏమని మనము తెలుసుకోవాలంటే పలకండి, మనము ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము. నేను 5వ క్లాస్ చదివేటప్పుడు ఇలాంటి ఒక ఎడమ గురించి, గ్యాప్, ఖాళీ లేక దూరం, కొద్దిగా దూరం కావడం అనేది ఆ పాఠం మాకు ఉండేది. 4 ఎద్దులు ఒక పొలంలో, పచ్చిక పొలంలో
గడ్డి మేస్తూ ఉన్నాయంట. మీకు కూడా చదివే ఉంటారు. ఒక సింహం వచ్చి ఆ ఎద్దుల మీదకి ఎగిరి పడిందన్నమాట. ఆ 4 కలిసి పచ్చిక మేస్తూ ఎంజాయ్ చేస్తూ పోతూ ఉన్నాయి. అయితే ఈ సింహం వచ్చేటప్పటికి ఆ ఎద్దులు ఏం చేశాయంటే పారిపోలే. ఏం చేశాయి? 4 కలిసి ఆ సింహాన్ని ఏం చేసినాయి? వాటికున్న కొమ్ములతోటి ఏం చేసినాయి? ఎదిరించాయి అన్నమాట. ఒక ఎద్దు మీదకి ఎగిరితే సింహము, మరొక 3 ఎద్దులు కలిసి తమ కొమ్ములతో ఆ సింహాన్ని తీసి పడేసినట్టుగా చేస్తూ వచ్చిన. సింహము చాలా ప్రయత్నం చేసింది, కానీ ఆ 4 ఎద్దులను ఏమీ చేయలేకపోయింది. ఒకరోజు ఈ సింహము, నేను ముగరాజుగా ఉండి అరణ్యంలోని జంతువులన్నిటికీ అధిపతిగా రాజుగా ఉండి, నేను ఆఫ్టర్ ఆల్ ఆ ఎద్దులను నేను ఏం చేయలేకపోయినా కదా అని విచారంగా ఉంటే, అటువైపు దారిలో ఒక నక్క పోతుందంట. నక్క సింహాన్ని చూసి, ఏమో సింహము విచారంగా కనబడుతూ ఉంది, డిప్రెషన్లో నిరుత్సాహపరిస్థితి కనబడుతుందని చెప్పేసి దగ్గరికి వచ్చి, ఏం మామా ఈ దిగులుగా ఉన్నావే అని అంటే, ఏం చేయను, మరి నేను ముగరాజుగా ఉండి, నేను ఇంత బలవంతునిగా ఉండి, ఆఫ్టర్ ఆల్ ఆ ఎద్దులను ఏం చేయలేకపోతున్నానంటే, అప్పుడు నక్క అంటే దానికి ఏం పేరు పెడతారు? రైట్, జిత్తుల మారి నక్క. బావా నీకు అది కూడా తెలీదా? ఇంత పెద్ద ధైర్యశాలిగా ఉండి నీవు తెలియకుండా ఏంటి ఎట్లా బావా? ఏం చెప్పు, ఒక ఉపాయం చెప్పు అంటే, ఏం లేదు, నీకు సెలవు అయితే, నీ ఇష్టం అయితే నేను వెళ్ళి ఒక్కొక్క ఎద్దు చెవులో ఒక రహస్యం చెప్తా, నువ్వు అప్పుడు చూడు, తర్వాత నీకు ఏం చేయాలో తెలుస్తుందని అంటే, సరే పో. సో ఆ జిత్తులో మారి నక్క వెళ్ళి ఒక ఎద్దు చెవిలో ఏదో గుసగుస మాట్లాడి, అప్పుడు ఆ ఎద్దు ఏం చేసిందంటే, కొంచెం ముఖము మార్చుకొని కొంచెం పక్కకి వెళ్ళిపోతా వచ్చి ఇంకో ఎద్దు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ ఎద్దు నిన్ను గురించి సింహానికి చెడుగా చెప్పింది, కొండెములు చెప్పింది, జాగ్రత్త అని అంటే, ఆ 2వ ఎద్దు కొంచెం అటుపక్కకి వెళ్ళేది. ఆ 3వ ఎద్దు దగ్గరికి వెళ్ళి, ఆ 2 ఎద్దులు కలిసి నీ మీద ఆ సింహానికి చెడుగా చెప్పారా, నీకు తెలియదా అంటే, నాకు తెలియదే, అట్లనా అని అది కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. 4వ ఎద్దు దగ్గరికి వచ్చి, ఆ 3 ఎద్దులు కలిసి ఏకమైపోయినాయి, పార్టీ చేసుకున్నాయి. మరి పార్టీ అంటే తినేది కాదు, ఒక పార్టీ అయిపోయినాయి, నీకు తెలియదే అంటే, నువ్వు జాగ్రత్తగా ఉన్నామంటే ఆ ఎద్దు అట్లా పోయింది, పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు 4 ఎద్దులు 4 దిక్కులకు ఏమైనాయమ్మా? దూరం అయిపోయినాయి. అంటే 4 ఎద్దులు కలిసి ఉన్న 4 ఎద్దులు వారు కలిసి పచ్చిక మేసే సమయంలో సింహం ఏం చేయలేకపోయింది. అయితే ఎడమైపోయే కొలది సింహము వచ్చి ఎగిరిపడి ఒక్కొక్క ఎద్దును చీల్చి చంపేసింది. చిన్న పిల్లలు 5వ క్లాసులో నేర్చుకునే పాఠం ఇది. మనం పైకి కలిసి వస్తున్నాం, కానీ నెహెమ్యా 4:20 ప్రకారము అంతరంగంలో మనకు ఎడముంది ఒకరి పట్ల ఒకరికి. అక్క కాళ్ళు ముడుచుకోక,
కాళ్ళు కష్టమా? కుర్చీలో కూర్చొని లేకపోతే కాస్త నిలబడండి, కాసేపు వెనకాలకి వెళ్ళి కాసేపు కూర్చోండి, మళ్ళీ నిలబడండి, మళ్ళీ కూర్చోండి. నిజమే, కాళ్ళు ఒకే స్థాయిలో ఒకే పొజిషన్లో ఉంటే తిమ్మిరెక్కుతుంది. నాకు అదే బాధ. అది కాబట్టి వారు బాకానాదం బూర ఊదగానే, ఆ శబ్దం వినగానే 12 గోత్రముల వారు ఎక్కడ ఏ బలహీనమైన గోత్రం దగ్గర ఏ గోడ పని బలహీనంగా సాగుతుందో, ఏ గోత్రం మీదకి శత్రువులు విరోధులు వచ్చి దొమ్మిగా పడి చంపి కలత పెట్టి పనిని ఆటంకపరుస్తాను ప్లాన్ వేశారో అక్కడికి చేరి వచ్చారు. అక్కడికి చేరి వచ్చి గోడ కట్టే పని ఆరంభించారు. 12 గోత్రముల వారు కలిసి ఒక్క గోత్రముగా వారు గోడ కట్టే పని అక్కడ బలహీనమైన గోత్రం దగ్గర, ఆటంకపరచబడే పని దగ్గర ఆరంభించారు. ఎట్లా ఆరంభించారంటే, కొంతమంది రాత్రంతా కావలి ఉన్నారు, శత్రువు ఎక్కడో చూస్తున్నాడో అని. కొంతమంది కత్తులు తీసుకొని కావలి ఉన్నారు. కొంతమంది గోడగట్టే పనిలో రాత్రి పగలు నిమగ్నమయ్యారు. కొంతమందికి నెహెమ్యా గారు నైట్ డ్యూటీ వేశాడు, రాత్రి డ్యూటీ. కొంతమంది పగలు డ్యూటీ వేశారు. అలాగ వారు ఏ శాఖ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమన్నా డ్యూటీ ప్రకారం వారు గోడ కడతా వచ్చారు. అలాగూ మేము పలకండి, అలాగూ మేము గోడ కట్టుట పని యందు ప్రయాసపడితిమి. అది విధానం. వారి శత్రువు యొక్క బెదిరింపులకు భయపడలే. శత్రువుడి యొక్క ప్లాన్ కొరకు కొంతమంది ప్రార్థనలు చేస్తూ వచ్చారు అక్కడే. కనుక వారి చుట్టూ పలకండి, యెహోవా సన్నిధి దూత తన యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించును. పలకండి, కీర్తనలు 34:7. కనుక ఇన్ని శాఖల వారు, ప్రార్థించేవారు, పనిచేసేవారు, కావలి ఉండేవారు, యుద్ధం చేసి శత్రువులు వస్తే కత్తులు పట్టుకుని ఉన్నవారు, బల్లెం పట్టుకుని ఉండేవారు, ఎవరికి వారు అక్కడ రెడీగా ఉన్నారు. జరిగే పని జరుగుతుంది. అది ఒక స్థానిక సంఘం కలిసి చేసేటువంటి పని. అది విధానం. కనుక మనము ఒకరికొకరము ఏమై ఉన్నామండి? అవయములు. వీఆర్ మెంబర్స్ ఆఫ్ వన్ అనదర్. ఈ విషయంలో మనం లేచి ఒక 2 చరణాలు పాడుకొని తర్వాత ప్రార్థనలో మనం ఇప్పుడు ఆరాధించడం అయిపోయింది, ఆరాధించడం అవసరం లేదు. విన్న ఈ కొన్ని మాటలు ఏమైనా హృదయాన్ని తాకినట్లయితే పరీక్షించుకొని, నీకు నీ సహోదరికి మధ్యలో ఖాళీ ఉందా? నీకు నీ సహోదరునికి మధ్యలో గ్యాప్ ఎడమొచ్చిందా? అట్లయితే నీవు సరి చేసుకొని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని యేసు రక్తంలో కడగబడి
తీర్మానం చేసుకొని నేను ఆ వ్యక్తితో సరి చేసుకుంటా ప్రభువా అని లోపల ఉన్నటువంటి దాన్ని అంతటినీ ఇప్పుడు ప్రార్థనలో సరి చేసుకొని సిలువ వేసుకొని దాన్ని సంహరించి దాన్ని చంపివేసి ఆ తీర్మానం చేసుకొని ఆ సహోదరితో సరి చేసుకుంటే సమ్మతి పడితే అప్పుడు ప్రార్థనలో శక్తి, లిబర్టీ, స్వాతంత్రము ఉంటుంది. సంఘము జయించి శత్రువుల పైన జయం పొంది ప్రభు పని చేసేదానికి అవకాశం. అలాగ మనకు ప్రభు సహాయము చేయనుగా. మనమందరం లేచి నెహెమ్యా 4:19-20 ప్రకారము పాట సిద్ధపరచబడి ఉన్నది కదా, మనకందరికీ పరిచయం ఉన్న పాట పని మిక్కిలి గొప్పది కాదా అని ఈ పాట పాడుకుందామండి. ఈ సమయంలో ఎవరైనా ఏదైనా అక్కర ఉంటే వెళ్ళి రండి. దయచేసి ప్రార్థించే సమయంలో అటు ఇటు తిరగడము అట్లా లేకుండా దయచేసి గొప్పది కాదా నీవేలయడ మగనున్నావు, పని నీకిలి గొప్పది కాదా నీవేలయడ మగనున్నావు. బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా, బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా. మన దేవుడు మన పక్షమున యోధము చేయును, మన దేవుడు మన పక్షమున యోధము చేయును. పని మిక్కిలి గొప్పది కాదా నీవేలయడ మగనున్నావు, పని మిక్కిలి గొప్పది కాదా. కూలిపోయేను యెరూషలేము, అగ్నిచే కాల్చబడేనుగా. కూలిపోయేను యెరూషలేము, అగ్నిచే కాల్చబడేనుగా. ప్రభువు కన్నీరు విడుచుండగా, ప్రభువు కన్నీరు విడుచుండగా నీవు నిర్లక్ష్యముగా నుందువా, నీవు నిర్లక్ష్యముగా నుందువా. నాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా, నాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా. మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. పని మిక్కిలి గొప్పది కాదా నీవేలయడ మగనున్నావు, పని మిక్కిలి గొప్పది కాదా నీవేలయడ మగనున్నావు. బండ సందులలో నిలుచుండావా,
యుద్ధదారుడవై పోరాడావా, బండ సందులలో నిలుచుండావా, యుద్ధదారుడవై పోరాడావా, శత్రునెదిరించి జయముందావా, శత్రునెదిరించి జయముందావా, విజయుండవై నిలుచుండావా, విజయుండవై నిలుచుండావా, వాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా, మనదేనాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును, పని మీకిలి గొప్పది కాదా, నీవేల ఎడమగనున్నావు, పని మీకిలి గొప్పది కాదా, నీవేల ఎడమగనున్నావు, కలసి రావాన్యలాగా ప్రభుని సంఘమును కట్టుటకు, కలసి రావాన్యలాగా ప్రభుని సంఘమును కట్టుటకు, సిద్ధపరచవా దాని రమ్యముగా, సిద్ధపరచవా దాని రమ్యముగా, ప్రభుని ప్రత్యక్షత కొరకు, ప్రభుని ప్రత్యక్షత కొరకు, బాధానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా, బాధానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును, పని మీకిలి గొప్పది కాదా, నీవేల ఎడమగనున్నావు, పని మీకిలి గొప్పది కాదా, నీవేల ఎడముగనున్నావు, యేసు ప్రేమించి నిన్ను కొన్నాడు, తన ప్రాణమును బలిగానిచ్చి, యేసు ప్రేమించి నిన్ను కొన్నాడు, తన ప్రాణమును బలిగానిచ్చి, యేసు సంఘమును ప్రేమించాలేవా, యేసు సంఘమును ప్రేమించాలేవా, కలిసి సంఘముతో సాగిరావా, కలిసి సంఘముతో సాగిరావా, బాధానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా, బాధానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును, పని మీకిలి గొప్పది కాదా, నీవేల ఎడమగనున్నావు, పని మీకిలి గొప్పది కాదా, నీవేల ఎడమగనున్నావు. దయచేసి మనము వ్యక్తిగతముగా మనల్ని మనం పరీక్షించుకుంటూ వాక్యంలో విన్న విధంగా ఏదైతే ప్రభు మనకు చూపిస్తూ వచ్చాడో ఎడమగా ఉండడానికి కారణం కావచ్చు, ఉన్న ఎడమ కావచ్చు, దానిని ప్రభు దగ్గర మనం సరి చేసుకుందామండి. సహోదరుడు సహోదరి మార్చి ప్రార్థిద్దాం.
ఆరంభించండి.